హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఈరోజు తీయటి బందర్ స్పెషల్ హల్వా మీ ముందుకు తెచ్చేసింది మీ శ్రీదేవి కారంపూడి'sVlogలో. ఈ వీడియో మీకు చూసిన తర్వాత ఇది ఇంత ఈజీనా అనుకోలేదా, ఇంత ఈజీ అని అనాల్సిందండి ఎవరైనా కానీ. దీనికి ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు: ఒక 7-8 అవర్స్ నానినటువంటి గోధుమలు 1 కప్పు, షుగర్ 1 కప్పు, 1/2 కప్పు నెయ్యి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ అండి, అంతే. ముందుగా మనం మిక్సీ జార్లో గోధుమలు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఫైన్గా వేసేసుకున్నాం, చిక్కటి పాలు తయారవుతుంది. 1 కప్పులో సగం కప్పు మాత్రమే ఒక ప్యాన్లో తీసుకొని దాంట్లో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసి సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి, నిదానంగా పాకం కరుగుతుంది, పాకం రెడీ అవుతుంది. అట్లా వదిలేసేస్తాము. ఇప్పుడు పాలు చూద్దామండి. మిక్సీలో వేసుకున్నాం కదా, అది కూడా చక్కగా పాలు రెడీ అయిపోయిన ఫైన్ పేస్ట్ చేసేసుకుంటే ఇప్పుడు దీన్ని ఎట్లా వడగట్టుకోవాలనేది చూద్దాం. ఒక గిన్నెలో టీ స్టైనర్ ఉంటుంది కదండి, చక్కగా దాంట్లో వేసేసుకున్నాం అనుకోండి, మనకి 1 స్పూన్ పెట్టి జస్ట్ అట్లా కలబెడుతూ ఉంటే చక్కటి గోధుమ పాలు మనకి రెడీ అయిపోతాయి. ఈ గోధుమ పాల వలన చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయండి. పిల్లలైతే అమిత ఇష్టంగా ఈ స్వీట్ని తినేసేస్తారు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. అదొకటి. ఈ గోధుమ పాలు మామూలు పాలు కంటే ఇంకా చాలా చిక్కగా ఉంటాయి కాబట్టి మన హల్వా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పాలన్నీ వడగట్టిన తర్వాత పైనంతా వేస్ట్ మిగిలిపోతుందండి, దాన్ని వేస్ట్ చేసిన పనే లేదండి. దాంట్లో తేనె కానీ రోజ్ వాటర్ కానీ కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోండి, అందం కూడా ఇంప్రూవ్ అవుతుందండి. ఆరోగ్యమే కాదు, అందం కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఒక్కసారి చేసి చూడండి. ఇప్పుడు ఇంకో 1/2 కప్పు ఉంది కదండి, ఒక మందపాటి గిన్నెలో వేసి ఆ షుగర్ని జస్ట్ 2 స్పూన్స్ వాటర్ మాత్రమే వేసి సిమ్లో పెట్టేసేయండి. చక్కగా అది ఒక రకమైన కలర్ వస్తుంది, మీరే చూడండి ఒకసారి. జస్ట్ అట్లా కలబెట్టాను అనుకోండి, సిమ్లో మాత్రమే పెట్టండి, లాంటి అడుగంటిపోతుంది, జాగ్రత్త. ఇక మనం పాన్లో వేసాం కదండి షుగర్ని, దాన్ని చూసేద్దాం. చక్కగా కరిగిందండి, బుడకలు కూడా వచ్చేస్తుంది కదా, బెలూన్స్ లాగా బబుల్స్. చక్కగా కరిగింది, లైట్ పాకం వచ్చింది. పాకం చూడాల్సిన పని లేదండి. ఇప్పుడు మనం గోధుమ పాలు ఉన్నాయి కదా, చిక్కటి పాలు, అవి చక్కగా దాంట్లో పోసేసుకొని స్పీడ్గా కలపాలండి, లేకపోతే గడ్డలు కట్టే ప్రమాదం ఉంది. అందుకని కలుపుతూనే ఉండండి 5 to 10 minutes. అట్లా కలిపిన తర్వాత మధ్యలో 1 or 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుంటూ మరలా ఒక 10 minutes కలపాలండి. దగ్గర 20 minutes కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మన పచ్చివాసన పోవాలి కదా, మంచి స్మెల్ రావాలి. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చింది, తేనె కలర్ వచ్చింది పాకం. ఆ పాకాన్ని తీసి దీంట్లో పోసామనుకోండి, మనకి నేనైతే ఆవు నెయ్యి ఉపయోగిస్తున్నాను, అందుకే ఎల్లో కలర్లో ఉందండి. మేమంతా ఆవు పాలు ఆవు నెయ్యి అని నేను వాడుతూ ఉంది దీంట్లో, అన్నిట్లో మేము రోజు అదే వాడుతుంటాము. చక్కగా మన తేనె కలర్ పాకాన్ని దీంట్లో యాడ్ చేసేది. చూసారు కదా, తేనె వేసినట్లే ఉందండి, అంత మంచి కలరు. ఆ పాకం వేసినందువల్ల గోధుమ పిండి కూడా మంచి తేనె కలర్లో వస్తుందండి. లాస్ట్కి చక్కగా తిప్పుతూనే ఉండాలండి. మధ్యలో నెయ్యి మాత్రం వేయటం మర్చిపోవాకండి. నెయ్యి వేస్తేనే హల్వాకి టేస్ట్ అండి ముందు. అలానే ఇది కలుపుతూ ఉంటే మన చేతులు నొప్పులు పుడతాయి అనుకుంటారా, ఒక చేయి మార్చి ఇంకో చేయి కలపండి. మనం చక్కగా హల్వా తినాలంటే కొంచెం కష్టపడాలి కదా, జస్ట్ ఒక 25 minutes కష్టపడితే చాలండి. చక్కగా మనకి హల్వా రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇట్లా 20-25 minutes అయిపోతే ఇట్లా బాండిల్ని వదిలేస్తుంది అనమాట, ప్యాన్ని. అట్లా వదిలేసినప్పుడు మనకి హల్వా పూర్తిగా రెడీ అయినట్టు లెక్క అవుతుంది. మధ్యలో నూనె నెయ్యి యాడ్ చేసేసుకొని లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక 2 minutes చక్కగా కలిపేసేసుకున్నాం అనుకోండి. చూసారా, గరిటితో పాటు తిరుగుతూ ఉంది, అది వదిలేసింది ప్యాన్ని. మనకి సర్వింగ్ బౌల్లో తీసుకోవటం. అయితే ప్లేట్ మీద కొంచెం నెయ్యి రాసేసుకొని తీసుకున్నాం అనుకోండి, మనకు కావాల్సిన షేపుల్లో వచ్చేస్తుంది. లేకపోతే బౌల్లో అయినా ఇట్లా వేసేసుకొని స్పూన్ పెట్టి తినచ్చు, మన ఇష్టం. చూసారు కదా, లైట్గా పాకం వచ్చినట్టు తెలుస్తుంది కదా, చక్కగా ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నామండి. ఇది ఒక 2 hours ఆరిపోతే మనకు వచ్చేస్తుంది. లేదనుకోండి ఒక 15 నిమిషాలు కొంచెం చల్లారిందో ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఒక 10 minutesలో చల్లబడిపోయి మనకు తినడానికి రెడీ అయిపోతుంది. చక్కగా దాన్ని మనకు కావాల్సినటువంటి షేపుల్లో కట్ చేసేసుకొని తింటూ ఉంటే నోట్లో పెట్టుకున్నాం అనుకున్నది అది లోపలికి వెళ్ళిందా లేదా తెలియకుండానే వెళ్ళిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలా వచ్చిందో. నాకు కామెంట్స్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా
కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేయటం గుర్తుపెట్టుకోండి. పక్కన గంట గుర్తు వస్తుంది, ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ ముందుగా కనిపిస్తాయి. మరోసారి మరో వీడియోతోటి మీ ముందుంటా. బాయ్ బాయ్.